మనసు గాయమవుతున్న తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డ తప్పదు, కొంచెం నలుగుడు అనుభవించాలి నువ్వు. ఎందుకంటే దీని ఫలితంగా నువ్వు గొప్ప అనుభవాన్ని పొంది ఉన్నత స్థితిలో ఉండబోతున్నావు. కొంచెం ఓర్చుకో, కొద్దిగా తాళుకో, కొంచెం తట్టుకో. దీని ఫలితం నువ్వు గొప్పగా అనుభవించబోతున్నావు. దీని ఫలితం గొప్పగా అనుభవించబోతున్నావు. నా మాట నమ్మ, తట్టుకోమా, కొంచెం తాళుకో. మాకు ఇష్టం లేదు నువ్వు శ్రమ పడటం, కానీ అవసరమై ఉంది. అది అవసరం. నా మాట విని కొద్దిగా తాడుకుని నేను ఇచ్చిన అనుభవాలు పొందుకుని విశ్వాసం నిలబడితే అది కొలతలేనంత జీవితం, కొలవలేని జీవితం. దేవునికి మహిమ. అప్పుడు మనకి వేరే సమస్యలు లేవు. అప్పులు కూడా ఉందా మనకి? అమ్మాయి చూసుకుంటారు, మనకెందుకు? వాళ్ళు తన్నుకుంటా జుట్లు బీక్కుంటా ఉన్నా సరే మనం గోళీలు జేబులో పోసుకొని ఆడుకుంటాను పోతాం. ఎందుకంటే తన్నుకున్న జుట్లు బీక్కున్న టయానికి ఫుడ్ వండుతారు, తింటాం. మన కోసమే వాళ్ళు మళ్ళీ సమాధానం పడాలి. అప్పుడు మనకు అప్పులు గొడవ లేదు, ఆర్థిక సమస్య లేదు, పనికి వెళ్ళాలన్న సమస్య లేదు. బడికి వెళ్ళటమే మనకు సమస్య అప్పుడు. కాకపోతే ఆ బడికి వెళ్ళటమే మనకి కొన్నంత సమస్యలాగా ఉండేది అనుకో. తర్వాత అక్కడి నుంచి కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం ఫ్యామిలీ బాధ్యతలు, బర్డెన్స్ తెలుసుకున్న తర్వాత కొంచెం కొద్దిగా మారుతుంటాయి. తర్వాత కొంచెం మనం ఏజ్కి వచ్చిన తర్వాత చదువుతూ ఉండగా నాన్నకు కానీ అమ్మకు కానీ ఏదైనా సమస్య అయితే కొన్ని కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. అప్పుడు కొంచెం వెయిట్ పడుతూ ఉంటుంది, అవునా? ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత సమస్యలు మరో రూపం తీసుకుంటాయి. అప్పుడు దాకా సింగిల్గా మనకు సమస్య. తర్వాత మన జీవితంలో ఒక పర్సన్ ఎంటర్ అవుతారు. స్త్రీ అయితే ఒక పురుషుడు ఎంటర్ అవుతాడు, పురుషుడు అయితే ఒక స్త్రీ ఎంటర్ అయితే అక్కడ నుంచి డిఫరెంట్ సమస్యలు రకరకాలు కదా. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టైపు, ఒక్కొక్కటి పాస్ అవుతా వస్తుంటే డోస్ పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. 1వ క్లాస్ చదివే వాడికి 10th ఎగ్జామ్ బెటర్గా. 10th పెట్టాలంటే 10th రావాలి, అవునా? 10th పొజిషన్కి వచ్చినప్పుడు ఆ రేంజ్ సమస్య. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను ఏ ఏజ్లో ఎలాంటి అగసాట్లు వచ్చినాయి, ఇప్పుడు ఈ ఏజ్లో ఏం వస్తున్నాయి, ఇంకా ఏజ్ మారితే ఏ టైప్ వస్తాయి. ఫైనల్గా ఇక కుటుంబ బాధ్యతలు అన్ని భారాలు పక్కన పెట్టి శరీర రోగాలు స్టార్ట్ అవుతాయి. అసలు సీన్ అక్కడ ఉంటుంది. ఇక కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక, కళ్ళు కనపడక, అబ్బాయి ఎవరయ్యా, కనపట్లేయ్యా, పోయినాయి. ఏంది వినపడట్లే, ఇది కూడా పోయింది. కనపడక, వినపడక, నడవలేక, కూర్చోలేక, బెడ్లోంచి లేవలేక, ఆవేశం ఆగక, చెడమడ తిట్టడం, కత్త బీపీ ఉందిలే అమ్మ ఏం అనుకోవాలంటాం. ఏ ఏజ్కి దగ్గర ఏజ్ మారే కొద్దీ శోధనలు, ఏజ్ మారే కొద్దీ సమస్యలు. బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. వివాహం అయినప్పుడు ఒక సమస్య, పిల్లలైనప్పుడు ఇంకొక సమస్య, ఆ పిల్లలు చదువుల విషయంలో ఒక సమస్య, వాళ్ళ భవిష్యత్తు విషయంలో ఒక సమస్య, చివరికి వాళ్ళు పెద్దోళ్ళే పెళ్ళిళ్ళు అయితే ఇంకొక టైపు సమస్య. ఇట్లా ఈ పిల్లలకి చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళ సమస్య అనేది 5వ తరగతి చదివాడికి ఉంటుందా? అస్సలు. మన ఆత్మీయ ప్రగతి పొందే కొద్దీ, స్పిరిచువల్ లైఫ్లో మనం ఎదిగే కొద్దీ మన మీదికి వచ్చే శోధనల డోసు కూడా పెరిగిద్ది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆధ్యాత్మిక ప్రారంభ దశలో ఉన్నప్పుడు వచ్చే శోధనలు వేరు, నువ్వు పరాకాష్ఠకు చేరువయ్యే కొద్దీ వచ్చే శోధనలు వేరు. ఆ దశలో ఉన్నప్పుడు నేర్చుకోవాల్సిన అనుభవాలు ఆ దశలో, ఈ దశకు వచ్చినప్పుడు నేర్చుకోవాల్సిన అనుభవాలు ఈ దశలో. టోటల్గా అవసరం అండ్ అనుభవం. 3వది ఎంతో, అంతే, ఎక్కువ కాదు. ఈ 3 రిఫరెన్స్ లేనా? ఇంకేం లేవా? మస్తున్నాయి. ఎవని నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవరి నిమిత్తం సమస్తము నిర్మించబడినవో ఆ కుమారుని మహిమకు తీసుకొని రావటానికి శ్రమలే
ఆ కుమారుని సంపూర్ణంగా చేయటానికి శ్రమలనే వాడాడట తండ్రి. పరిశుద్ధపరచబడువానికి ఒక్కటే మూలం. అంటే ఆ కుమారుడికే పరిపూర్ణత కొరకు శ్రమ తప్పనప్పుడు ఆయన రాజ్యములో హక్కుదారురాలివి కావాలంటే నీకు కూడా ఆ శ్రమల వలననే పరిపూర్ణ పరిశుద్ధత అంటాడు. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోనేను అంటాడు. చూడు, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము. తొందరగా బైబిల్ తీసేశాడు. 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చూడండి, ఒకసారి బైబిల్ తీయండి. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను అనే మాట రౌండ్ కొట్టాలి. ఆయన నేర్చుకోవాల్సి రావటం ఏంటండి? నాకు అర్థం కాదు. ఈ మాట మీరు జీర్ణించుకుంటారా? యేసయ్య కూడా ట్రైనింగ్ అవసరమైందంటే మీరు జీర్ణించుకుంటారా? దాన్ని ఎలా ఆలోచించాలి ఒక్కసారి ఊహించండి మీరు. తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోనేను. ఆ నేర్చుకోనేను అనే మాట రౌండ్ కొట్టి యేసయ్య నేర్చుకోనేను అనేది మనకు జీర్ణమైద్దా? ఎలా అయింది? ఆయనకు నేర్చుకునే కర్మ ఏంటి? సర్వం ఎరిగినవాడు అని మనం పాడుతున్నాంగా. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు. సర్వజ్ఞత అంటే అన్నీ తెలిసినవాడు. అర్థమైందా? అల్పజ్ఞుడు అంటే కొంచెం తెలిసినవాడు. అజ్ఞుడు అంటే అసలు తెలియనోడు, అజ్ఞాని. సర్వజ్ఞుడు సర్వజ్ఞత అంటే అన్నీ తెలిసినవాడు. పాడండి, పాట, ఆ పాట పాడండి. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప. మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. కొన్ని అనుభవాలు లేవండి. అందులో మొట్టమొదటిది ఏం చెప్పనా? అమ్మ కడుపులో 9 నెలలు ఉంటే ఎలా ఉంటుందో అనుభవం లేదు. అది మనందరికీ ఉంది. ఆ అనుభవం మళ్ళీ దూతలకు కూడా లేదు, మనకే. ఇప్పుడు యేసయ్య అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నాడా లేదా? మరియమ్మ తల్లి కడుపులో ఉన్నాడా లేదా? అంతకుముందు ఎవరి కడుపులో నన్ను ఉన్నాడు ఆయన? మాతృగర్భంలో చేరి ఆటలాడాడని రాశాడు వేద సాహిత్యంలో. యేసయ్యకే ట్రైనింగ్ అవసరం ఏందంట. ఎందులో? అమ్మ కడుపులో ఉంటాం. ఒకటి, అసలు కాలమే లేదు ఆయనకి, ఎప్పుడు తండ్రితో ఉన్నాడు. అలాంటిది తను కూడా తండ్రితో కొన్ని గంటలు ఎడబాయాల్సినటువంటి అనుభవం అంతకుముందు యేసయ్యకి లేదు. ఇప్పుడు వచ్చింది, సిలువ మీద వచ్చింది. అంతకుముందు ఎరుగునా? సిలువ మీద ఎరిగాడు. ఓకేనా? పాపం ఎరుగని ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడిన. అమ్మ కడుపులో అనుభవం కొత్తదే, తండ్రి నుంచి ఎడబాటు క్రొత్తదే, పాపముగా చేయబడుట క్రొత్తదే. ఇవన్నీ పక్కన పెడితే విధేయత అన్నాడు కదా. విధేయత అంటే ఏంటి? లోబడటం. అసలు లోబడే అవసరం ఏంటి ఆయనకి? సుప్రీంగా. అందుకని ఆ అనుభవం కూడా లేదు యేసయ్యకి. అంతకుముందు లేదు. ఎందుకు? కనుసైగతో సమస్తాన్ని శాసించగల దేవుడు ఆయన. దేవునితో సమానముగా ఉన్నవాడు, దేవునిలో ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు, దేవునితో ఉన్నవాడు, దేవునితో ఈక్వల్, సమానం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని కుమారుడైన, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. గద్దుగద్దుగా దేవునితో సమానం, ఈక్వల్.
దేవుడు సుప్రీం అయితే, తండ్రి సుప్రీం అయితే, కుమారుడు కూడా సుప్రీమే. తండ్రి శాసనకర్త అయితే కుమారుడు కూడా శాసనకర్తే. తండ్రి స్తోత్రార్హుడైతే కుమారుడు కూడా స్తోత్రార్హుడే. ఇప్పుడు చెప్పండి, ఆయన లోబడి విధేయత చూపి బెండవాల్సిన పరిస్థితి ఉందా? మరేంటి ఆయన క్యాడర్ ఏంటి? సుప్రీం. సమస్తాన్ని తన చూపుడు వేలుతో శాసించగల దేవుడు అనేవాడు. అలాంటోడు మన కోసం భూమి మీదకి వచ్చి పొంతి పిలాతు సభలో ఇట్టున్నాడు. తలదించుకొని ఉన్నాడు అట్లా. అసలు యేసయ్య ఎక్కడ, పిలాతు ఎక్కడ? యేసయ్య ఎక్కడండి? విశ్వాన్ని నిర్మించిన నిర్మాణకుడు కదా. లైవ్ రూమ్లో ఎవరైనా ఉన్నారా? పిలాతు సభలో యేసయ్య ఎట్టున్నాడు ఒకసారి చూపించినానా? సమస్త జగత్తును నిర్మించినటువంటి వాడాయన, సమస్త విశ్వాన్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయన, సమస్తాన్ని కనుసైగతో శాసించగల దేవుడు ఆయన. దేవుడు దేవునితో ఈక్వల్, దైవ సింహాసనం మీద కూర్చున్నవాడు. అలాంటి వాడు పొంతి పిలాతు సభలో మౌని అలా 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 ఉంటాడు. ఆయన సంఖ్యల చేత బంధించబడి ఉన్నారా? నా లైవ్ రూమ్లో ఎవరన్నా ఉన్నారా? నేను చెప్పింది విన్నారో లేదో? ఆ సన్నివేశం చూడండి మీరు, హృదయానికి ఎంత బాధ కలిగిద్దాం. ఆ అనుభవం కొత్త ఆయనకి. ఆ అనుభవం ఆయనకి రావడానికి శ్రమలు శ్రమలు శ్రమల వలన విధేయత. ఒకసారి చూడండి మీరు ఆయన్ని. ఎవరైనా విశ్వాన్ని నిర్మించినవాడు, ఆకాశాన్ని జ్ఞానతో కొలిచినవాడు, శూన్యములో భూమిని వేలాడదీసినవాడు, పర్వతాలను త్రాసులో తూచినవాడు, కొలపాత్రలు భూమిని కొలిచిపోసినవాడు. ఏం అనుభవం అండి అది! ఎలా సాధ్యం? తాను పొందిన శ్రమల చేత ఆయన విధేయత నేర్చుకునేను అని రాస్తుంది. మన ప్రధాన యాజకునికి, మన రక్షకునికి, మనందరి ప్రభువుకి శ్రమలే ఆ విధేయతను నేర్పాయి. ఇవన్నీ ఆల్రెడీ ఆయన అనుభవించాడా? కొత్తవా? తాను శోధింపబడి శ్రమ పడేను గనుక శోధింపబడు వారికి సహాయము చేయువాడై ఉన్నాడని రాస్తుంది. ఇటు పక్కన్న పిలాతు ఎక్కడ, అటు పక్కన్న యేసు ఎక్కడ? ఏమర్థమైంది పిల్లారా మీకు? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించి శ్రమానుభవం పొందిన యేసు మహిమ కిరీటధారి అయి ఉన్నాడు. ఇప్పుడు ఎవరి పక్షంగానో తెలుసా? మొదట ఆయన దేవుడు మన కోసం భూమి మీదకి వచ్చి మనలో ఒకని వంటి వాడై ఇప్పుడు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమని ఎలా కూర్చున్నాడు తెలుసా? మనుష్య కుమారుడుగా కూర్చున్నాడు. అంటే ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమని ఎవరున్నా తెలుసా? దేవుడు కాదు, మనుష్య కుమారుడు. మనుషుల అనుభవాలు, మనుషుల స్థితిగతులు, మనుష్య ప్రపంచంలోని పరిచయాలు, మనుషుల భావోద్రేకాలు, బాధలు, వేదనలు, దుఃఖాలు, శోధనలు సమస్తాన్ని ఎరిగినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి ఒక మానవుడు, దేవ నరుడైన వాడు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఆ ఒక్కడే అర్థం చేసుకోగలడు, ఆ ఒక్కడే మన పక్షంగా విజ్ఞాపన చేయగలడు. తండ్రి వాళ్ళ కండిషన్ నాకు తెలుసు, వాళ్ళు ఏ విధంగా ఆ పొజిషన్లో ఉన్నారో నాకు తెలుసు, ఎందుకు అలా ఉన్నారో నాకు తెలుసు. అక్కడ పరిస్థితి అలా ఉంది. వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు చాలా జటిలంగా ఉన్నాయి. తండ్రి, నేను వెళ్ళొచ్చాను,
ఆ శోధనలన్నీ నేను అనుభవించి శ్రమ పడ్డాను, నా బిడ్డలు అదే కండిషన్, మరి సాయించి అని మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మన దోషములను పరిహరించమని ప్రార్థిస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున ఎందుకుండాలి ఆయన ఎందుకున్నాడు అంటే మన పక్షమున విజ్ఞాపన చేయటానికి ఉన్నాడు. ఎందుకంటే ఆ ఒక్కడే మనల్ని అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చాడు, నేర్చుకున్నాడు. ఇప్పుడు అంటాడు, దేవా మా బాధ నీకేం తెలుసు అంటే, లేదురా నాకు తెలుసు అంటాడు. ఎట్లా తెలుసు? నేను అనుభవించాను నాన్న, అందుకే నేనే మిమ్మల్ని అర్థం చేసుకోగలను, ఇంకెవరు అర్థం చేసుకోలేరు. నువ్వు దేవుడివి కదా అంటే, మనుషుడిగా వచ్చాను కదా. మీరు ఎలాంటివి ఎదుర్కొంటారో నాకు తెలుసు, ఎలాంటి శోధనలు ఉంటాయో నాకు తెలుసు, వాటికి ఎంత ఆకర్షణ ఉంటుందో నాకు తెలుసు, అవి ఎంత బాధాకరంగా ఉంటాయో నాకు తెలుసు, ఎంత ఒత్తిడితో ఉంటాయో నాకు తెలుసు. నేను ప్రాక్టికల్గా అనుభవించాను, నేర్చుకున్నాను మీ అనుభవం. ఇప్పుడు మీరు ఏది ఫేస్ చేస్తున్నారో అదంతా నాకు తెలుసు. చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవం లేనివాడు కాడు గాని ఆయన సమస్త విషయంలో మన వల్ల శోధింపబడినను పాపము లేనివాడుగా ఉంటాను. హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో సహానుభవం కలిగిన వాడయ్యాడు. ఇదంతా ఎలాగా? ఒకప్పుడు లేదు ఆయనకి. కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు అందరినీ కనుసైగతో చేతి వేలుతో శాసించటమే తెలుసు కానీ శాసనానికి లోపట్టం తెలియని వాడు ఏ నేరం లేకపోయినా మన నేరం తన మీద వేసుకుని పిలాతు సభలో దోషిగా నిలబడ్డాడు. మన పాపముల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చి, మన పాపముల నిమిత్తం బలి కావడానికి వచ్చి, ఏ దోషము లేని పరిశుద్ధుడు మన దోషాలు మీదేసుకొని, అవును నా పిల్లలు నిర్దోషులు, నేనే దోషిని, నన్నే శిక్షించండి అని మన పక్షమున తను తాను అప్పగించుకున్న నిజమైన దేవుడు, ఏకైక రక్షకుడు నజరేయుడగు యేసు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ప్రభువుకే శ్రమలలో విధేయత నేర్పేట. పరిశుద్ధ పరచువానికి పరిశుద్ధ పరచబడువానికి ఒక్కటే మూలం. చూడండి, హెబ్రీ పత్రిక 2:10 చదువు నాయన. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో. ఇంకొక వచనం 9 నుంచి చదువు. నేను చెప్పిన మాట ఉంటుంది అక్కడ. 2:9 నుంచి చదువు నాన్న. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. అదుగో ముళ్ళ కిరీటం ధరించిన ప్రభు ఇప్పుడు మహిమ కిరీటధారి అయి ఉన్నట్ట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు నాన్న. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. దేని ద్వారా అమ్మా? అందరు చెప్పండి అమ్మా. నాకు ఈ బాధలేందన్నా, నాకు ఈ కష్టాలేందన్నా, నాకు ఈ సమస్యలేందన్నా. ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం. నంబర్ 1 ట్రైనింగ్, నంబర్ 2 తగినంత, నంబర్ 3 అవసరం, నంబర్ 4 సంపూర్ణ సిద్ధి కొరకు. మీ ముందు నిలిచిన షాలేమురాజు అనే నేను మీ కంటికి ఇప్పుడు ఒక అదృష్టవంతుడిలాగా, ధన్యజీవిలాగా, ధన్యచరితుడిలాగా కనపడతాను. నిజమే, దేవుడు నాకు ఇచ్చిన ధన్యత అది. నిజంగా క్రీస్తే నా అదృష్టం, నా భాగ్యం, 100% నిజం. అయితే ఒక మాట, ఈ అనుభవంలోనికి ప్రజెంట్ నన్ను తీసుకురావడానికి దేవుడు నాకు స్టార్టింగ్ నుంచి ఇచ్చిన అనుభవాలు వేరండి. ఒక పసిబిడ్డగా ఊహ తెలిసిన దగ్గర నుంచి క్రీస్తు నా జీవితంలోనికి వచ్చి నేను క్రీస్తుకు విధేయత చూపి రక్షణ అనుభవంలోనికి రావటం, మారు మనసు పొందటం, బాప్తిస్మం పొందటం, పరిశుద్ధాత్మను పొందటం, దైవ సేవకు రావటం, సేవకు వచ్చిన తర్వాత సేవలో అనేక రకాల ప్రయాణాలు ఇప్పటికి కూడా ఎదుర్కొంటానే ఉన్నా. ఇప్పటికి కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి నా మీద ఎన్నో రకాలుగా. అయినా సరే ఒక ధన్య చరితం నా బ్రతుకుని చేశాడు నా యేసు. అయితే ఈ మెట్టు నేను ఎక్కడానికి దానికి ముందు ఎన్నో కింది మెట్లు ఉన్నాయి, కఠినమైన అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాల్లో గుండా తీసుకొచ్చాడు. అందులో అవమానాలు ఉన్నాయి, ఆకలి బాధలు ఉన్నాయి, తృణీకారాలు ఉన్నాయి, తిరస్కారాలు ఉన్నాయి, తల్లిదండ్రుల వేదన చూసి బాధపడ్డ అనుభవాలు ఉన్నాయి, కుటుంబ
కుటుంబ శ్రమలతో పాటు సామాజిక శోధనలతో పాటు అన్ని విధాలు నలగొట్టబడి నలిగిన మల్లె పరిమళం వెదజల్లినట్టు ఈ పరిమళం ఇంత మాత్రం వెదజల్లబట్టడానికి ఒక రేంజ్లో నలగొట్టబట్టం అనే అనుభవం నేను ఎరుగున్నాను. అది విలాసవంతమైన, సుఖవంతమైన, ఆనందకరమైన అనుభవాల్లో గుండిస్తే ఆ పరిమళం వేరు. ఈ పరిమళం మాత్రం నానా రకాల కఠినమైన అనుభవాల్లో గుండా, అన్ని విధాల తృణీకారాల్లో గుండా ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి అలా ప్రయాణించి ఈ మజిలీకి ఇట్లా ఉన్నా. కాబట్టి నేను అవన్నీ ఫేస్ చేశాను కనుకనే ఆ విషయాలు నేను మాట్లాడగలుగుతాను. ఆకలి బాధ, వస్త్రహీనత, నింద, అవమానం, తృణీకారం, ఈరోజు నేను ఏ విషయాలైతే మీకు అవగాహన కలిగి మాట్లాడుతున్నాను ఇవన్నీ ప్రాక్టికల్గా నేను అనుభవించాను. అవి ఎదుర్కొన్నప్పుడు ఒకటి హృదయం ఎంత గాయమైద్దో, ఎంతగా నలిగిపోతాడో అది నేను ఫేస్ చేసి ఉన్నాను కనుక ఆ విషయాలు మాట్లాడినప్పుడు అది మీకు ఈజీగా కనెక్ట్ అవుతుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. అది దేవుని కృప. ఈ దశలో, ఈ టైంలో ఉన్న మిమ్మల్ని ఈ విధంగా సేవ్ చేయడానికి అమ్మ కడుపులో నన్ను వేసాడు, అక్కడి నుంచి నన్ను భూమి మీదికి రప్పించాడు, రకరకాల అనుభవాలు నేర్పించి ఈరోజు ఇక్కడ నిలబెట్టి మీతో మాట్లాడిస్తున్నాడు. ఈరోజు నీకు నేర్పుతున్న అనుభవాలు నీకున్నాయి, నీకు ఇస్తున్న ట్రైనింగ్ నీకుంది. అది పూర్తయినప్పుడు నిన్ను నిలబెట్టే దగ్గర నిలబెడతాడు. ఈరోజు శ్రమ పడటమే నీకు తెలుసు. అనుభవిస్తున్న బాధను బట్టి కృంగిపోవటం, కుమిలిపోవటం, ఏడవటం, దుఃఖపడటం, ఎందుకు నాకే ఈ పరిస్థితిని మొత్తుకోవటం నీకు అర్థమవుతుంది, అంతవరకు తెలుసు నీకు. కానీ రేపు ఆయన ఇవ్వబోయే మహిమను నువ్వు అనుభవించినాడు. ఆనాడు నీకు అర్థమైంది, అబ్బా ఇది గుర్తించలేదేవా, నేను అనుకోలేదేవా, నన్ను క్షమించాయని దేవుని కాళ్ళు పట్టుకుంటాను. ఇంత పెద్ద ప్రణాళిక నా ఎడల కలిగి ఉన్నావని అస్సలు అనుకోలేదేవా, నేను ఏ పాటి వాడిని, ఏ పాటి దాన్ని, కానీ తులువకింత విలువను నువ్వు సిద్ధపరిచావని నాకు తెలియదయ్యా అని ఆనాడు నీకు అర్థమైన నాడు, నువ్వు అది చూసిన నాడు, అప్పుడు ఇక దేవుని మీద సనగటం, కొనగటం, ప్రశ్నించటం, దుఃఖపడటం, ఎవడో చెప్తే ఏదో ఫీల్ అవ్వటం ఉండదు. ఆయన 2 పాదాలు పట్టుకొని ఏడుస్తావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఎందుకంటే ఫైనల్గా చెప్తున్నా, ఆయన మీ నాయన, నిన్నెంతో ప్రేమించే నాన్న. భూ సంబంధమైన నాన్న నిన్ను వదిలిపోయినా, పట్టించుకోకపోయినా, అర్థం చేసుకోపోయినా, ఆదరించకపోయినా, నీ తల్లి గర్భంలో నిన్ను పుట్టించింది మొదలుకొని ఈనాటి వరకు నీడలా నిన్ను వెంటాడుతూ నిరంతరం కాచుకుంటూ నీ మహిమను కోరి, నీ మంచిని కోరి, నీ క్షేమాన్ని కోరి, నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనసు గాయమవుతున్న తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డ తప్పదు, కొంచెం నలుగుడు అనుభవించాలి నువ్వు. ఎందుకంటే దీని ఫలితంగా నువ్వు గొప్ప అనుభవాన్ని పొంది ఉన్నత స్థితిలో ఉండబోతున్నావు. కొంచెం ఓర్చుకో, కొద్దిగా తాళుకో, కొంచెం తట్టుకో. దీని ఫలితం నువ్వు గొప్పగా అనుభవించబోతున్నావు. దీని ఫలితం గొప్పగా అనుభవించబోతున్నావు. నా మాట నమ్మ, తట్టుకోమా, కొంచెం తాళుకో. మాకు ఇష్టం లేదు నువ్వు శ్రమ పడటం, కానీ అవసరమై ఉంది, అది అవసరం. అవమానపు హేళనలో, నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? మది నిండిన వేదనను మౌనంగా భరిస్తూ, కనుల నిండా కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం, సంతోషం ఇక ఆసన్నమాయే. బతుకుతున్నావా విడుదల దారి కనరాక? పొందే నీ శ్రమలు నీతో ఉండవు కడదాకా. ఎదుగుతున్నావా విడుదల దారి కనరాక?
శ్రమలు నీతో ఉండవు కడదాకా. అదిగో ప్రియునికేక నీకై యేసురాక. అదిగో ప్రియునికేక నీకై యేసురాక. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక. ఉందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక. ఉందే నీ శ్రమలు నీతో ఉండవు కడదాకా. ఇప్పుడు చెప్పండి, నిన్ను ప్రశ్నించేవాడికి ఏం చెబుతాను? అద్భుతాలు చేయొచ్చుగా, ఆశ్చర్యాలు చేయొచ్చుగా, నీకే బాధ లేకుండా చేయొచ్చుగా, నీకే సమస్య లేకుండా చేయొచ్చుగా. నీ ప్రశ్నించే వారికి ఏం చెప్తావు? నీకేం తెలుసురా, నీకేం తెలుసురా? నా తండ్రి రాయన, నా నాన్నరా. నీకు కూడా నానే, నీకు అర్థమై సావట్లా. కాకపోతే నా నాన్నరా. మా నాన్న హృదయపూర్వకంగా నాకు బాధ విచారం కలగజేస్తాడంటరా. చేస్తాడా? అది నాకు అనుమతించాడంటే నాకు అవసరం రాదే. ఆయన ఇచ్చే ట్రైనింగ్లో ఒక భాగం. దానివల్ల నాకేదో రావాలి అనుభవం. ఆ అనుభవం ఇక్కడ ఉపయోగపెట్టుకుంటాడు, అక్కడ కూడా ఉపయోగపెట్టుకుంటాడు. ఇక్కడ 75 ఏళ్ల జీవితం లేదా 80, 90, 100 సంవత్సరాల జీవితం కోసం 25 ఏళ్ళు కష్టపడినానా, 25 ఏళ్ళు కొంచెం ఇబ్బంది పడినానా, తప్పదు నాన్న, నేర్చుకోవాలి కదా నాన్న, అనుభవాలు రావాలి కదా నాన్న, నీ భవిష్యత్తు రా అని 24 మాటలు చెప్పి పంపిస్తాడు కదా నాన్న. అక్కడి నుంచి కూడా అదే. ఇక్కడేమో 25 ఏళ్ళు కష్టపడితే 75 ఏళ్ళు లేదా 50 ఏళ్ళు లైఫ్ రా, బెస్ట్ లైఫ్, బ్రైట్ ఫ్యూచర్. నా మాట విని కొద్దిగా తాడుకుని నేను ఇచ్చిన అనుభవాలు పొందుకుని విశ్వాసం నిలబడితే అది కొలతలేనంత జీవితం, కొలవలేని జీవితం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎంతమందికి క్లియర్గా అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, నాకేం వద్దు అన్ని క్లియర్ చేయమని అడుగుదామా దేవుణ్ణి? లేదు నాన్న, నాకు ఏది అవసరం అది నేర్పించు నాన్న, నాకు ట్రైనింగ్ ఈ నాన్న, నీ చిత్తమే నాలో నెరవేరని, నువ్వేం చేయాలనుకున్నావో అది చేయి, నేను ఒక్కటి ఎరుగుతున్నానా. నువ్వు ఎప్పుడు నా మంచినే కోరుతావు, నా మహిమనే కోరుతావు, నా ఘనతనే కోరుతావు, నా దీవెననే కోరుతావు. నేను ఉన్నతంగా ఉండాలని ఆశిస్తావు, కానీ నా నాశనాన్ని నువ్వు ఎప్పుడు కోరవు నాన్న. అది కోరే దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు, వాడు తెలుసు నాకు, కానీ నువ్వు ఎప్పుడు కోరవు నాన్న. నేను నీ మహిమను ఎంతగా వెతుకుతున్నానో అంతకంటే ఎక్కువగా నువ్వు నా మహిమను వెతికేవాడివి నాన్న. నా కోసం ప్రాణమే పెట్టావు నాన్న. నా కోసం నీ ప్రియ కుమారుని బలిదానం ఇచ్చావు. నీకెంతో మంచి నచ్చే కుమారుడు ఈయన, నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని నువ్వు ఎంతో ఇష్టపడి సాక్ష్యం ఇచ్చిన ఆ ప్రియ కుమారుని పనికి మాలిన వాడను, పనికి మాలిన దాన్నైనా నా కోసం ఆ ప్రియ కుమారుని బలిపీఠం ఎక్కించి బలిగా అర్పించావు కదా నాన్న. నా కోసం నా పరలోక తండ్రి, నా ఎడల నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు తండ్రి. నన్ను మహిమలో చూడాలనుకుంటున్నావు, నన్ను మహింపరచాలనుకుంటున్నావు. దూతల ఎదుట, కోట్లాది మానవుల ఎదుట, దూతల ప్రపంచాలన్నిటి ఎదుట నా తలనెత్తాలనుకుంటున్నా, నన్ను మహింపరచాలనుకుంటున్నా. నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను. నేనే నా మాటలతో, నా చర్యలతో, నా క్రియలతో, నా ప్రవర్తనతో నేను గాయపరుస్తున్నా. అల్పకాల పాప భోగాల వైపు పరిగెత్తి కొంత బాధ పెడుతున్నా. అల్పమైన వాటిని ఆశించి అవి అందలేదని ఫీల్ అయ్యి నిన్ను విమర్శించి నిన్ను గాయపరుస్తున్నాను. నేనే అవగాహన లేక, అర్థం చేసుకోలేక కొంచెం నిన్ను ఇబ్బందికరంగా నీతో వ్యవహరిస్తున్నాను, కానీ నువ్వైతే సదా నా మేలు కోరే నా మంచి తండ్రివి నాన్న అని దేవునికి అలా మనం కనెక్ట్ అవ్వాలి. దేవుడు నా కోణంలో చూడదు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన విషయం? ఎంతమందికి అర్థమైంది? ఒకసారి చేతులు ఎత్తండి బ్రదర్స్. నీకు అన్ని రిఫరెన్సెస్ మొత్తం చూపించి
నేను క్లియర్గా మాట్లాడాను. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు దేవుడు మన జీవితాల్లో అనుమతించినటువంటి అనుభవ పాఠాలు నేర్చుకుంటూ, సమస్తమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ చిత్తం మీద ఓకే అలానే జరగదు, నీ సంకల్పమే నెరవేరాలి. నీవు నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా, తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు కదా యేసయ్య. పేతురు కత్తి తీసుకొని మల్కు అనేవాడి చెవి నరిగితే పేతుర్ని గద్దించాడు, నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని. తండ్రి ఇచ్చిన గిన్నెను సంతోషంగా స్వీకరించాడుగా. ఎందుకు ఇచ్చాడు తండ్రి ఆ గిన్నె, ఆ ముళ్ళ కిరీటం ఎందుకు ఇచ్చాడు? శాశ్వత మహిమ కిరీటాన్ని కుమారునికి సొంతం చేయటానికి. నేల మట్టుకు పడద్రోయబడిన అనుభవాన్ని ఎందుకు ఇచ్చాడు? నిత్య మహిమలో వెలిగే సింహాసనం మీద శాశ్వతంగా కూర్చోబెట్టడానికి. ఈరోజు మీ నాన్న, చెప్పు నోరు తెరిచి చెప్పు, మా నాన్న. నానేనా? డౌట్ ఏమన్నా ఉందా? నీ నెత్తిన ముళ్ళ కిరీటం పెడుతున్నాడు అంటే, నా నెత్తిన ముళ్ళ కిరీటం పెడుతున్నాడంటే గుర్తుపెట్టుకు, అది మహిమ కిరీటానికి దారితీస్తుంది. మహిమ కిరీటానికి అవమానకరమైన అనుభవాల్లోనికి నడిపించాడంటే సింహాసనం ఎక్కించబోతున్నాడని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆయనకు నువ్వంటే కక్ష కాదు, నువ్వంటే లవ్, పిచ్చి ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇక ఏ చెత్తోడు వచ్చి మాట్లాడినా, ఏ పిచ్చోడు వచ్చి మాట్లాడినా వింటావు నువ్వు? మన అవగాహన వాడికేం తెలుసమ్మా, మన అనుభవం వాడికేం తెలుసు? ఆశోది మేళం నిజదేవుడే తెలియదు వానికి. కాబట్టి ఎవరేదో మాట్లాడిన ప్రతి మాటకి మనం స్పందించాల్సిన అవసరం లేదు, హడలిపోవాల్సిన అవసరం అంతకన్నా. అన్యుడు ఎవడైనా వచ్చి నేను ప్రశ్నిస్తే నీ సమాధానం మస్తు నీకుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇది నీకు క్లియర్గా నీ హృదయంలోకి వెళితే, ప్రజెంట్ నువ్వు అనుభవించే పరిస్థితులన్నీ కూడా నీకు అనుభవ పాఠాలుగానే కనపడతాయి. అందులో నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, వ్యాధి బాధలు ఉండొచ్చు, కుటుంబ కలహాలు ఉండొచ్చు, కేసులు ఉండొచ్చు, ఏ సమస్యలైనా ఉండొచ్చు. అవన్నీ కూడా నీకు రకరకాల పాఠాలు నేర్పడానికి మాత్రమే ఉపకరిస్తాయి. ఆ పాఠం నీకు వచ్చిన నాడు అవి ఉండవు. అడ్రస్ లేకుండా పోతాయి. నమ్మి ఫస్ట్ ధైర్యం తెచ్చుకో. సమస్త పరిస్థితులు దేవుని ముందుకు తీసుకురా. వీటన్నిటితో పాటు ఫైనల్గా మనకు ఒకటి నేర్పడానికి ఇష్టపడతాడు దేవుడు. ఏంటో తెలుసా? నీ స్వీయతను సిలువ వేసి నీ సమస్త విషయాల్లోనూ ఆయన మీద ఆధారపడినట్లు నిన్ను లోపరచడానికి దేవుడు చాలా పరిస్థితులు నీ జీవితంలోకి రప్పిస్తాడు. అది రావాలి మనలోకి. మనలో అస్వీయత విరిగిపోయి దేవుని చిత్తానికి లోబడేటట్టుగా మనల్ని మనం అప్పగించుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధం చేస్తాడు. విశ్వాసంలోకి రావాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయనతో కలిసి నడవాలి. అందుకు మనల్ని రెడీ చేసుకుంటాడు. కాబట్టి నీకు దారి చూపిస్తున్నాను. నేను అదే దారిలో నడుస్తున్నా, నీకు అదే చూపిస్తున్నాను. పద, ఆయన దగ్గరికే పద. ఎయ్యి మోకాళ్ళి అడుగు, ఆయన్నే బదులడుగు. ఒకటొకటి తీసేస్తాడు. ఇప్పుడు అందరినీ స్వస్థపరచొచ్చుగా అంటాడు ఒక్కొక్కడు. అసలు అందరినీ స్వస్థపరచడానికి ముందు అందరికి రోగం ఎందుకు వచ్చింది అనే ప్రశ్న ఎవడు నేర్చుకుంటాడా? మనల్ని అడిగేవాడు రోగం ఎందుకు అనుమతించాడు? ఎందుకంటే ఆ ముళ్ళు లేకపోతే వీడు మాటినాడు కాబట్టి. కొంతమందికి అలాగా కొన్ని ముళ్ళు పెట్టి కంట్రోల్లో తెచ్చుకుంటాడు. వీడొచ్చి అంటాడు అందరినీ స్వస్థపరచంటాడు. ఏంటో స్వస్థపరిచేదే? ఎవడికి తన్నులు పడాలో, ఎవడికి బన్నులు పెట్టాలో నాన్నకు తెలుసు, నీకేం తెలుసు? దేవునికి స్తోత్రం. ఎవడికి తన్నులో, ఎవడికి బన్నులో వచ్చినోడల్లా వాగుతూ ఉంటాడు. ఎట్లా కుదురుతుందండి? తన్నులు పడ్డాయా దిద్దుకోవాలి, బనులు దొరుకుతున్నాయా కృతజ్ఞతలు, ఇంకా జాగ్రత్త నడుచుకోవాలి. ఓకేనా? ఆయన పిల్లల్ని ఆయన చెప్పుకుంటాడు. ఇలా ఒక పక్క అనుభవం నేర్చుకుంటూ, ఆయన కృపలో సాగిపోతూ, ఆయన పాదాల దగ్గరికి వచ్చి భారాన్ని దించుకుంటూ, అయ్యా నీ ప్రణాళిక నాకు అర్థమైంది, సంతోషం, స్తోత్రం అనుకుంటూ సాగిపోతూ, నీవు ఆయన విషయంలో పొందిన అవగాహన అంతా కూడా ఇతరులతో పంచుకోవటం అనేది దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత.
అది ఎక్కడి నుంచి మొదలు పెడతావు? సేవ అనేది ఎక్కడి నుంచి మొదలు పెడతావు? నీ ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలి, నీ సమాజంలోంచే స్టార్ట్ చేయాలి, నీ వీధిలో నుంచే స్టార్ట్ చేయాలి. దాంతోపాటు నువ్వు కూర్చున్న మందిరంలో దేవుడు నీ ముందుకు తీసుకొచ్చిన తల్లులు తండ్రులు ఉన్నారు, అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు కదా, వాళ్ళతో దేవుని గురించి మాట్లాడు. వాళ్ళు రక్షింపబడ్డారో లేదో అడుగు. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాయో లేదో అడుగు. యేసు ప్రభువే నిజమైన దేవుడు అనే విషయం, ఆ పునాది వారికి అర్థమైందో లేదో అడుగు. ఆ పునాది సత్యం అవగాహన కల్పించు. దేవుడు నీకు ఇచ్చిన మంచి టైం, మంచి అవకాశం. ఇంకా చెప్పాలంటే ఈ 2026 ఇంకా నువ్వు నేర్చుకోవాల్సినవో ఉన్నాయబ్బా, ఇంకా నువ్వు నేర్చుకోవాల్సినవో ఉన్నాయి, నేను నేర్చుకోవాల్సినవో ఉన్నాయి. నేర్పుతాడు. నేర్పయా నీకు స్తోత్రం అని చెప్పి నేర్చుకుందాం. ఏంది? నన్ను దిద్దుము సన్నుతుండగు నాయనా అనుకుంటూ పోతాం ఆయన దగ్గరికి. దిద్దుబాటు చేస్తాడు, లైన్లో తెచ్చుకుంటాడు. నేను ఒక్క మాట చెప్తా, ఫినిషింగ్ టచ్. ఫైనల్గా సేవలోకి వచ్చినప్పుడు ఒకేసారి పాస్టర్ పట్టా తెచ్చుకొని, ఒకేసారి పాస్టర్ సర్టిఫికేట్ తెచ్చుకొని, అబ్బా ఇప్పుడు మనకు పాస్టర్ పట్టా వచ్చింది, పాస్టర్ సర్టిఫికేట్ వచ్చింది, ఇక మొదలు పెడతాను అబ్బాయి యుద్ధం అని మొదలు పెట్టలే సేవ. నా సేవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ నా ఫ్యామిలీలో స్టార్ట్ అయింది. చర్చికి వెళ్ళినప్పుడు సంఘంలో స్టార్ట్ అయింది. సంఘంలో ఆదివారం కూటం అయిపోతే పొలం మనందరూ బైబిల్ తీసుకొని అమ్మాయి వదిలిపెట్టాడని పరిగెత్తారుగా, నేను పోను. అట్లా మందిరంలో కలిసిన వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళకి దేవుని గురించి విపులంగా అందిస్తాను. అండ్ బయటికి పోయిన తర్వాత సమాజంలో కూడా నా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ నన్ను గౌరవించే వాళ్ళు ఉంటారు కదా. అవసరమైతే నా ఖర్చు పెట్టుకుని హోటల్కి తీసుకెళ్ళి మరి వాడికి మిర్చి, హైదరాబాద్లో ఇంతలా ఉంటాయి బజ్జీలు, మిర్చి అంటారు, శుభ్రంగా ఓ 4 మిర్చీలు చెప్పి వాడికి, వాడు అది తినేలోపు సువార్త చెప్పేవాడిని. దేవుడు ఎవరు? నిజదేవుడు ఎవరు? లోకంలో ఉన్న వాటికి యేసుక్రీస్తుకు తేడా ఏంటి? మనం ఎవరిని ఫాలో అవ్వాలి? ఎవరిని నమ్మితే మనకు రక్షణ? వాడు నమ్ముతాడా వస్తాడా రాడా నాకు అనవసరం, కానీ వాడికి చెప్పానా లేదా? వాడి విషయంలో నేను బాధ్యతగా వ్యవహరించానా లేదా? మళ్ళీ ఇదంతా నేను వర్క్ వదిలేసి కాదు, మళ్ళీ వర్క్ చేసుకుంటానే. నాకున్న అవకాశాన్ని అట్లా వినియోగించుకొని చిన్నగా దేవుని పని చేయటం, దేవుని రాజ్యాన్ని గురించి లోకానికి ప్రకటించడం అనేది ఒక్క వ్యక్తి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అక్క. అన్నా, ఒక్క వ్యక్తి దగ్గర నుంచి స్టార్ట్ చేశా. నువ్వేమనుకుంటావు? సేవ అనగానే ట్రైనింగ్ పొందాలి, వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలి, వాళ్ళు ఎత్తిన ఒక కిరీటం పెట్టాలి, పైనుంచి కిందకి ఒక బురక వేయాలి, స్టేజ్ మీద ఊరేగింపుగా చూపించాలి, అబ్బాయి రెడీ అయ్యాడయ్యా, అమ్మాయి రెడీ అయిందని చూపించాలి. ఇవన్నీ లేవమ్మా. నా గుండెల్లో భారం ఉంది, నా రక్షకుని నా తండ్రిని నేను తెలుసుకున్నాను. చాలామంది పిల్లలు వాళ్ళ నాన్న నిరగక తప్పిపోయి ఉన్నారు. తప్పిపోయిన పిల్లల్ని వాళ్ళ తండ్రి దగ్గరికి చేర్చడానికి నడుము కట్టాను. తండ్రిని ఎరగక తప్పిపోయి తిరుగుతున్నటువంటి పిల్లలు, ఆదరణ లేక వేదనతో దుఃఖంతో ఆత్మ నాశనంలోనికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఉన్న బిడ్డల్ని ఒకరినొకరిని తండ్రి దగ్గరికి చేర్చాలనేదే నడుము కట్టా. ఈ రోజుకి అదే పని చేస్తున్నా. దానికోసమే భారం కలిగి ఉన్నా. ఎప్పటికీ పండుకున్నా లేచినా ఏ స్థితిలో ఉన్నా నా తపన అదే. మీ అందరికి ఏమర్థమైంది ఇప్పుడు? నంబర్ 1, మన జీవితంలో దేవుడు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి ఎందుకు? ట్రైనింగ్ ఎందుకో? అక్కడ పని ఉంది, మనతో పని కావాలా వద్దా? శాశ్వతంగా దేవుని దగ్గర ఆయనతో పాటు కలిసి పాలించాలా లేదా? ఏలాలా లేదా? ఏలాలంటే మరి ఆయనతో పాటు శ్రమను అనుభవించిన ఎడల ఆయనతో పాటు ఏలుదుము అంటాడు. ఎక్కడో అంటాడు బైబిల్లో, మీరే చూసుకోండి. చెప్పేది ఎక్కడ అంటాడో తీస్తే గ్రేటే. ప్రియులారా, అది మొదటి విషయం గుర్తుపెట్టుకోండి. రెండవది, నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని పోనీయొద్దాం. మారు మనసు పొందడానికి టైం ఇచ్చాడా? తొందరగా పొందేసాయి. ఎందుకంటే ఎప్పుడు పిలుపు వచ్చిందో తెలియదు. హలో, 2025తోనే కొంతమంది జీవితాల్లో ముగిసిపోయినాయి. 2026 లేదు కొంతమందికి.
ఈరోజు 2026, నెక్స్ట్ 2027, 26 ఎంతమందికి ముగింపో తెలియదు. నేనేం బాను, అంత తేలిగ్గా పోయేదాన్ని కాదు నేను. అసలు మందే, అసలు ఇనప శరీరం, అసలు నేను బాగునని ఎవరు ఫీల్ అవ్వద్దు. నేను అవ్వద్దు, మీరు అవ్వద్దు. మర్యాదగా ఎవరికోళ్ళు మారు మనసు పొంది లైన్లో ఉండాలి. బాప్తిస్మం పొందినా సరే ఇంకా ఏవైనా లోటుపాట్లు ఉంటాయి. ఎప్పటికప్పుడు చేసిన తప్పులు దిద్దుకొని సరి చేసుకొని మారు మనసు పొంది ప్రభు వచ్చినా నిన్ను పిలిచినా సిద్ధంగా వెళ్ళేదానికి రెడీగా ఉండాలి. సిద్ధపడి వెళ్ళేదానికి రెడీగా ఉండాలి బ్రదర్స్. ఎంతమందికి అర్థమైంది? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిలే, అర్థమైంది. మారు మనసు పొందలేదా? అయితే టైం ఇచ్చాడు నీకు, పొందు. బాప్తిస్మం పొందలేదా? టైం ఇచ్చాడు. పాపాలు కడిగేసుకో, బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడు. చాలు, చెడిపోయిన బతికిన దానికి గతకాలమే చాలు. ఇంకొద్దు, ఆ దరిద్రం వదిలేసాయి. ఒకప్పుడు నేను కూడా దేవుణ్ణి తెలుసుకోకముందు విచ్చలవిడిగా తిరిగాను, పిచ్చి పనులన్నీ చేశాను, చెత్త విధవలాగా బ్రతికాను. దేవుని తెలుసుకున్న తర్వాత, మనోనేతలు వెలిగించిన తర్వాత మారు మనసు పొంది రక్షణ పొంది క్రొత్త జీవితానుభవంలోనికి వచ్చా. ఇక్కడ ఎవరు పెద్ద మనుషులు లేరు, అందరూ పాపిష్టి మనుషులే. ఇది గాజు పాత్ర అంటే, గోల్డ్ పాత్ర అయినా బంగారు పాత్ర అయినా నీళ్లు తాగాలంటే ముందు ఏం చేయాలి? దీన్ని బంగారు పాత్ర అయితే మాత్రం దానికి మట్టి కాదా, దుమ్ము దానిలో పెరిగిపోదా? చెప్పండి, ఒకసారి చెప్పండి. దీన్ని నేను నీళ్లు త్రాగటానికి వాడుకోవాలంటే ముందు దీన్ని ఏం చేయాలి? రైట్. అడగాలంటే ముందు దాన్ని నా చేతిలో తీసుకోవాలి, శుభ్రపరచాలి, తర్వాత నీళ్ళు నింపుకోవాలి, తాగాలి. దీన్ని వాడుకోవాలంటే ముందు కడుక్కోవాలి. అట్లాగా దేవుడు నిన్ను వాడుకోవాలని నీకు ఆశ ఉంటే ముందు నువ్వు కడగబడాలి. అది నీకు అర్థమైతే కడగబడు నిమిత్తం, నీ పాపాలన్నిటి నుంచి విడుదల పొంద నిమిత్తం, రక్షణ పొంద నిమిత్తం, పరలోక రాజ్య పౌరత్వం నిమిత్తం. ఇందాకేసై శ్రమ చూసావు కదా, నీకోసమే ఆ సిలువ, నీకోసమే ఆ కలువరి శ్రమ అంతా. కాబట్టి మీరు ఎవరైనా ఆయన ప్రేమను గుర్తించి నాకు ఆయన కావాలి, నాకై చెందిన ఆయన రక్తములో నా పాపాలన్నీ కడిగేసుకోవాలి, నేను రక్షణ పొందాలి తీర్మానించుకున్నానన్నా, ఈ రాత్రి మధ్యరాత్రి అయినా పర్వాలేదు నాకు రక్షణ కావాలన్నా అని మీరు ఎవరైనా కోరితే మీ కుడి చేతి చూపించండి. రక్షణ కావాలన్నా నాకు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, యేసు కావాలి, ఆయన ఇచ్చే రక్షణ కావాలని సిద్ధపడి వచ్చిన వాళ్ళు, అలాగే ఇప్పుడు సిద్ధపడ్డవాళ్ళు కూడా, ఓకేనా? స్త్రీలలోనూ పురుషులను అలా రక్షణ పొందకూరిన వాళ్ళు ముందుకు వచ్చేయండి. అలా పురుషులు అటు నుంచి ముందుకు వచ్చేయండి, స్త్రీలు ఇటు నుంచి ముందుకు వచ్చేయండి. త్వరగా వచ్చేయండి. మిగిలిన వాళ్ళు వారి కోసం ప్రార్థన చేయండి. దేవా, వారితో మాట్లాడు ప్రభువా, వారి ఆత్మ రక్షింపబడాలి, నరకం నుంచి వాళ్ళు కాపాడబడాలి. దేవా, ధనవంతుడికి అవకాశం ఇచ్చావు, వాడు పోగొట్టుకున్నాడు, పాతాళములో అగ్నిలో యాతన పడ్డాడు. ఇక్కడున్న వాళ్ళలో ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు, వారందరూ రక్షింపబడాలి ప్రభువా. ఈరోజు నా కర్తవ్యం నేను తెలుసుకున్నాను, తప్పకుండా నేను నా సహోదరులకు ప్రకటిస్తాను, పలకరిస్తాను, నా బాధ్యత నేను నెరవేరుస్తాను. ఆత్మ రక్షణ కొరకు నేను సిద్ధమవుతానని ఎవరికి వాళ్ళు తీర్మానం చేయండి, ప్రార్థన చేయండి. రక్షణ పొందిన వాళ్ళు ప్రార్థన చేయండి. రక్షణ పొందడానికి సిద్ధమైన వాళ్ళు త్వరగా ముందుకు వచ్చేసేయండి. విడదాల ఈ రాత్రి నీ కోసమే దేవుడు ఈ విషయాలన్నీ మాట్లాడాడు. కలువరి శ్రమలన్నీ నీందం తళ్ళలోంచి కళ్ళు మూసి నిజంగా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి సూటిగా తేటగా 2 విషయాలు మాతో మాట్లాడాం. మేము అనుభవిస్తున్న ప్రతికూలతలన్నీ మాకు ఎందుకోసం వస్తున్నాయో స్పష్టపరిచాం. అలాగే వ్యక్తిగతంగా మేము మా సహోదరుల కొరకు ఏం చేయాలి? నీ దాసుడు అక్కడుండి నీళ్లు చల్లితే 5 డబ్బాలో 1 కూడా నిండటం అసాధ్యం. కానీ ఎవరికోళ్ళు వ్యక్తిగతంగా వచ్చి కూర్చొని నింపితే పట్టుమన 5 నిమిషాలు కూడా పట్టలేదా? ఇది ఎంత నిజం! మేము మా బాధ్యతలు నెరవేర్చాలి, మా తోటి వారితో మాట్లాడాలి, మా సాటి వారితో మాట్లాడాలి, నిన్ను పరిచయం చేయాలి, నిన్ను గురించిన అవగాహన వారికి కల్పించాలి. ఇక వారి నుంచి ఏది మేము ఆశించక, వారి ఆత్మరక్షణను మాత్రమే మేము ఆశించి వారి కోసం మేము చేయగలిగినంత చేయటానికి, బిడ్డలందరికీ అవగాహన కలిగించడానికి ఈ రోజు నుంచే మా బాధ్యత నెరవేర్చడానికి నడుం కడుతున్నాం. మమ్మల్ని దీవించు, బలపరచు.
నేను ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యల్ని పరిష్కరించు. తప్పకుండా నువ్వే డీల్ చేస్తావు, నువ్వే పరిష్కరిస్తావు తగిన కాలం అంతా. అంతవరకు తట్టుకునే శక్తి, అధిగమించే శక్తి, జయించే శక్తి, విశ్వాసంలో నిలిచుండే శక్తి మాకు దయచేయి. మమ్మల్ని అందరినీ వాడుకో యేసునామములో, వాడుకో నీ పని కొరకు, నీ పిల్లల కొరకు వాడుకో. మాలో హృదయ భారాన్ని పెట్టు. ప్రతి క్రైస్తవ సంఘములో ఈ భారం ఉండాలి ప్రభువా. ప్రతి క్రైస్తవ సంఘములో వ్యక్తిగత సువార్త వ్యాపించాలి. సభలాపిన, వీధి సువార్తలాపిన, కూటములాపిన, ఏవాపిన వ్యక్తిగతంగా సువార్త వెదజల్లబడాలి, వ్యాపించాలి, 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 వ్యాపించాలి. ఎవరికి వాళ్లే నీ సిలువనెత్తుకొని ముందుకు సాగిపోవాలి. అనేకులకు పరిచయం చేయాలి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. సువార్త ప్రకటించాలి, సాక్ష్యం ఇవ్వాలి, ప్రేమను పంచాలి. మా అందరికీ కూడా ఈ కర్తవ్య విషయంలో దీక్షను దయచేయండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, ఇక్కడ ఉన్నాళ్ళు, ఆన్లైన్లో వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ భారాన్ని కలిగించు. ఎవరెవరు ఏ విధమైన శ్రమలో నలుగుతున్నారో వారికి విడుదల ప్రసాదించు. మీరే చెప్పారుగా ఈరోజు, సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయుడు శోధనతో పాటు తప్పించుకున్నటకు మార్గమును కూడా చూపిస్తాడని. నీ మాటలు అసత్యం కాదు, నిజం. కాబట్టి నీ బిడ్డలు చుట్టుముట్టిన ఆపదల నుంచి బయటపడటానికి దారి చూపించు. అద్భుతమైన విడుదల ఇవ్వు. సాక్షార్థమై వెలిగించు. సంతోషకరమైన సాక్ష్యాలతో మళ్ళా ఆన్లైన్ కల్లా వచ్చి నీ సన్నిధిని మయంపరిచే కృప దయచేయి. ఎవరెవరికి ఏవేవి కొదవులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించబడి గొప్ప విడుదల, గొప్ప సమాధానం, గొప్ప ఆదరణ, గొప్ప అద్భుతం జరుగుటకు సహాయం చేయండి. యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.